శ్రీ ఎంవిఎల్ గారి ముత్యాల ముగ్గు వెండి తెర నవల 5వ భాగం 18/10/25. లక్ష్మిని కారులో పంపించే ఏర్పాట్లన్నీ అయిపోయాయి. కారు బయటకు వచ్చింది. కారు బయలుదేరింది. కాసేపు అయిన తర్వాత ఒకసారి ఒక బంగళా కనపడింది. తన బంగళా ఉలిక్కి పడింది. కారు ఎందుకు ఆపారు? చిత్తం, తమరు అలిసిపోయినట్లున్నారు. కాస్త కాఫీ అది తీసుకొని. అక్కర్లా. అది కాదమ్మగారు, వెళ్ళేటప్పుడు 10 నిమిషాలు ఇక్కడ మజిలీ చేయించి మరీ తీసుకెళ్ళమన్నాడు శ్రీధర్ బాబు అన్నాడు జోగినాథ్. ఆయన ఆజ్ఞ కాదంటే ఉద్యోగం పోతుందన్నంత భయం. లక్ష్మి కారు దిగింది. బంగళా వరండాలో నడుస్తుంటే శ్రీధర్ తనను వర్ణించిన తీరు గుర్తుకొచ్చి, ముంగిలి కాదది నీ అడుగులలో పొంగిన పాల కడలియే సుమా అనేటువంటి. ఇప్పుడు తను అడుగు పెడితే అది నరకమవుతుందని ఆలోచిస్తూనే లోపలికి అడుగు పెట్టి ఎదురుగా కనపడిన దృశ్యానికి స్థాణువై కాంట్రాక్టర్ కృష్ణ కుర్చీలలో పడుకున్నంత హాయిగా కూర్చొని ఎదురుగా ఖాళీ అబ్బబోతను బ్రాందీ సీసావు తోస్తే పడిపోయేంత నిషాలో రాక్షసుల్లాగా కనిపిస్తుంది. వాళ్ళని చూడగానే వెనక్కి పారిపోవాలనుకుంది లక్ష్మి. జోగినాథన్ తప్పున తలుపు మూసి, ఎరా కిష్టిగా, ఇట్లాంటి బంగారు బొమ్మ కన్యాయం చేస్తావా? కరుసైపోతావు సుమా అన్నాడు కాంట్రాక్ట్. ఓదో, నువ్వెప్పుడు ఇంతే, నీ గొప్ప నువ్వు ఒప్పుకోవు, వినయం జాస్తి. రా లక్ష్మి, మనకు పెళ్లి ప్రాప్తం లేకపోయినా ఈ రకంగా శోభనం కుదిరింది రా అన్నాడు కృష్ణ. ఇద్దరు పెద్ద మనుషులు ఇంత ఊళ్ళు తెలియకుండా మాట్లాడుతుంటే వాళ్ళ మాట మన్నించడం మంచిదన్నట్టు ముందుకో అడుగు వేసింది లక్ష్మి. రారా అంటూ కాంట్రాక్టర్ లక్ష్మి దగ్గరవుతున్న ఉత్సాహంలో తాగేశా. లక్ష్మి నిదానంగా కాంట్రాక్టర్ దగ్గరికి పక్కలో ఉన్న చేతి కర్ర తీసుకు, ఏం జరుగుతోంది? వాళ్ళు ఆలోచించేలో చిత్తుగా కొట్టేసి తలుపు దగ్గర ఏమిటి గొడవ అని తీసిన జోగినాథాన్ని చావగొట్టి చిమ్మ చీకటిలో చిరు మెరుపుల మాయమై తన జీవితంలాగే దారి తెన్ను కనపడకూడదు అయోమయంగా ఉన్న చీకట్లో పరిగెత్తి ఇంకా ఓపిక లేక ఒకచోట ఏడుస్తూ సొమ్మసిరి పడి దూరంగా రాజులు కిచకిచలాడు పరుగున వచ్చి కోతిపిల్ల వెనకాలే పూజారి గారు లాంతర్ చేత్తో పట్టుకు వచ్చారు. కోతిపిల్ల కంగారు అర్థంగా దీపం దగ్గర పెట్టి చూసి లక్ష్మిని గుర్తుపట్టి ఆమె స్థితి చూసి పూజారి గారికి కన్నీరు సుడి తిరిగింది. పెద్దింటి నీడలో పేదవాళ్ళు ఎక్కువ కాలం బతకలేరనుకుని రామదాసు గారి బంగళా అవుట్ హౌస్లో జోగినాథం కాపల. ఆ ఇల్లు జోగినాథం మనస్సులా చిన్నగా, అతని ఆలోచనలా చిందరగా ఉంది. లక్ష్మి ఇచ్చిన నగల పెట్టె జోగినాథం సరాసరి తన ఇంటికే చేర్చ. ఆ నగలు ఒక్కసారి చూసేసరి వర్ధని కళ్ళు జిగేల్మన్నాయి. ఇవన్నీ నిజం నగలే? కాకి బంగారం అన్నాడు జోగిన. నిజం చెప్పండి, ఇవన్నీ నీ కాకపోతే ఇంకెవరికే ఇవన్నీ లక్షలు ఖరీదు పిచ్చిదానా పెట్టుకో పో అన్నాడు. కాలు మీద కాలేసుకొని మహారాజు పో, పెద్దమ్మగారి చూపిస్తానండి అంటూ లేచింది వర్ధని. జోగినాథం కంగారు భార్య అంతటి సమర్థురాలని చూపిస్తే పీక పిసికి చంపేస్తా, ఇవన్నీ కోడలి గారి నగలు అంటూ వర్ధని చెవిలో కోడలి గారి కథ సంక్షిప్తంగా చెప్పి, అదన్న మాట సంగతి అంటే అలాగా మరైతే అని వర్ధని తనకొచ్చిన 1,00,000 సందేహాలు మొదటిది అడగటానికి ప్రయత్నించి,
కొన్నాళ్ల పాటు నోరు మూసుకొని దాచేసాయి. అంతగా పెట్టుకోవాలంటే ఏ రాత్రి వేళో తలుపు గడేసుకొని దీపాలు ఆర్పేసి పెట్టుకో అని సలహా ఇచ్చి, అలా అయితే ఎవరు చూడను అంది వద్దని ఇంకో ఆడది చూసి మెచ్చిందే అందం అని. నేను లేనటే నీ పుస్తాబు నా కోసం కాదటే అన్నాడు జోగినాథం వర్ధని బుగ్గల మీద వయసు వత్తలా చిరికేసి. బంగళాకి వచ్చిన లక్ష్మి గురి అవాకులు చవాకులు చెప్పేసరి రామదాసు గారు ఎప్పుడూ రాని కోపం వచ్చి, రాస్కల్ ఏం కూశావు అన్నాడు జోగినాథం చెంప చెల్లుమనేట్టుగా. అమ్మ బాబోయ్ అంటూ గిరగిరా తిరిగి కింద పడ్డా. నాయనోయ్ నా దేవుడోయ్ అంటూ పరుగున వచ్చి జోగినాథం దగ్గర కూర్చుంది వద్ది. స్కౌండర్ నేను కాల్చి పారేస్తానన్నాడు రామదాసు కొట్టిన కోపం తీరక. జోగినాథం బంగళాకి వచ్చేమో చొక్కా చింపేసుకొని ముఖం గీరుకొని వచ్చి రామదాసు కొట్టిన దెబ్బకి నిజంగానే కోపం. కాల్చి పారేయటమే కాదు, నన్ను ముక్కలు చేసినా చూసిన నిజం చెప్పకమా. కోడలుగా మీ ఇల్లు మెట్టిన ఆ పిల్ల పచ్చి కొలత. ఆవిడ ఇంకో మొగుడు కలిసి నన్ను డ్రైవర్ని చేతగొట్టి నగలు తీసుకు పారిపోయా. జోగినాథం సంగతి చెబుతున్న క్షణాలు అప్పుడే ఊరి నుంచి వచ్చి బంగళా గుమ్మల్లో అడుగుపెట్టిన లక్ష్మి తల్లి శాంతమ్మగా గుమ్మల్లోనే ఆగిపోయింది. కూతురికి నెల తప్పిన శుభవార్త తెలియగానే ఆఘమేఘాల మీద వచ్చిందా. కూతురు బంగళాలో లేకపోగా జరిగిన ఘోరం వినేసరికి అమ్మా అని పిలవబోయి అక్కడే ఆగి జోగినాథం అంత గట్టిగా చెప్పేశారు. తను ఒకటి మా రెండు మాటలు చెప్పొచ్చని సోమరాజుకి ధైర్యం. నేను 5-6 సార్లు చూశాను బావుగారు. ఒకసారి మన గుడి దగ్గర, ఓసారి తోటలో ఎవరితోనో మాట్లాడి ఏమో చుట్టాలనుకున్నా, ఒకసారి ఫోన్ కూడా. రామదాసు గారి కోపాన్ని ఆపుకోలేక బై అన్నాడు. సోమరాజును కొట్టలే. శ్రీధరం తన తండ్రికి చెప్పక తప్పదను. నాన్నగారు అవి నిందలు కావు, పచ్చి నిజాలు. నాకు మొన్ననే తెలిసింది, అందుకే పుట్టింటికి పొమ్మన్నా. ఇది పంచాయతీ. ఇదంతా అల్లరి పెట్టి మీ మనసు నొప్పించకూడదను. కానీ ఆ మనిషి ఆపాటి గౌరవం దాక్షిణ్యం కూడా లేకుండా పోయి బాబు ఏమి తినుకుంటున్నది అన్నారు రామదాసు గారు. ఈ మాట ఎలా నమ్మాలో, నమ్మిన నిజాన్ని ఎలా భరించాలో అర్థం కాదు. ఆనాడు మీరు మావయ్య చెప్పి నేను జాలి కొద్దీ కొందరబడి పెళ్లి చేసుకొని ఆ కుటుంబ చరిత్ర మంచి చెడ్డలు అడగల, ఆలోచించల. ఇప్పుడది బెడిసి కొట్టేది. నన్ను కొడితే నేను బాధపడి బయటపడి మన కుటుంబ గౌరవాన్ని దెబ్బ కొట్టి నన్ను క్షమించమని అడిగే అధికారం కూడా నాకు. శ్రీధరం ఇంత చెప్పినా లక్ష్మి అంత పని చేస్తుందని రామదాసు గారికి నమ్మకం కలగల. నవనాడులు పొంగిపోయినట్టయిపోయి శాంతమ్మ గారు కళ్ళ నీళ్లు పెట్టుకొని వెనక్కి తిరిగి కూతురి గురించి ఆ మాట వినగానే ఆవిడ ప్రాణం ఎగిరిపోయింది. ఎటు పోవాలో ఏం చెయ్యాలో తోచల. ఊరెళ్ళటానికి బస్సు ఎక్కారు. ఊరు రాగానే అందరూ బస్సు దిగారు. అంతా ఖాళీ అయిపోయిన శాంతమ్మ గారు దిగకపోయేసరి కండక్టర్ దగ్గరికి వచ్చి చెప్పాడు, మన ఊరు వచ్చింది దిగ. ఆవిడ ఊరేగా లోకమే వదిలి వెళ్ళిపోయి చాలాసేపు అయ్యింది. శ్రీధరం జీవితమే మారిపోయింది. 7వ చాప్టర్. ఎప్పుడు ఆడుతూ పాడుతూ 10 మందితో సరదాగా కాలక్షేపం చేస్తూ తిరిగే శ్రీధరం ఇల్లు వదల్లేకపోతూ తన జీవిత సర్వస్వం సమాధి అయిపోయిన పడక గది శాశ్వతంగా మూయించేసి ఆ గది కృష్ణ తనను తోసేసి పారిపోయిన సంఘటన పీడ కల అయిపోయి కళ్ళు మూసుకున్నా తెరిచిన ఆ కలే గుర్తొస్తుంది.
హాల్లో ఉన్న సోఫాలు వదిలి తివాచీ మీద పడుకుని సోమరాజుకు శ్రీధరం వరస నచ్చల. కష్టపడి కాంట్రాక్టర్ అడిగిన సొమ్ము గుమ్మరి లక్ష్మిని ఇంట్లోంచి వెళ్ళగొట్టించాడు. ఆ శని వదిలిన శ్రీధరం తన కూతుర్ని చేసుకుంటానంటల్లా. ఆడపిల్ల వాళ్లే అడగడం ధర్మం అనుకొని ప్రశాంతంగా పడుకున్న శ్రీధరం దగ్గర వెళ్ళి పక్కన కూర్చున్నాడు. శ్రీధరం, ఏమి నాయనా ఈ వరుస? పోయిన వాళ్లతో మనం పోతామా? అయినా ఆ పిల్ల పోవడం నీ మంచికేగా. నీ మంచికే బిడ్డ, అందరి మంచికి. ఆ పిల్ల ఏనాడో కాస్త పుణ్యం చేసుకున్నట్టు 4 రోజులు నీ ఇల్లాలై చెల్లి. మా సుధమ్మ తెలియక సూది మనంత పాపం చేసుకొని ఉంటుంది. 6 నెలలు నీకు కాకుండా పోయి ఇద్దరిది పేడ వదిలిపోయి నువ్వు సరేనంటే నాన్నతో మాట్లాడు. శ్రీధరం సోమరాజు భస్మం చేసేలా చూశాడు. ఆ చూపలకి సోమరాజు గుండె జారిపోయి, నా జోలికి వచ్చిన పెళ్లి గురించి మాట్లాడిన ఇక నీ మర్యాద దక్క. ఆఖరిసారిగా చెబుతాను. అదేమిటి బాబు, నీ మీద కొండంత ఆశ పెట్టుకొని నిన్నే నమ్ముకొని ఎందరినో కాదు ఎన్నాళ్ళ నుంచి నేను పెళ్లి చేసుకుంటానని నీతో కానీ నీ అమ్మాయితో కానీ చెప్పలేదే. ఆశలు పెంచుకోవటం నీ తప్పు. తుంచుకో. అవతలికని శ్రీధరం కేక ఎక్కడో దూరంగా గదిలో తలుపులు వేసుకుంటున్న కూర్చొని రామదాసు గారికి కూడా వినబడి. రామదాసు గారి ముఖంలో కళ్ళలేదు. ఇంటి మహాలక్ష్మి అనుకున్న కోడలు వెళ్ళిపోయి వంశానికి కళంకం వచ్చే పని జరిగి ఆయన పెదవులపై ఎప్పుడూ ఉండే చిరునవ్వు మాయమైపోయి తలుసుకున్న కొద్దీ దుఃఖం కన్నీరు ధారకడు. సోమరాజు నిశ్శబ్దంగా గదిలోకి వచ్చి రామదాసు గారి ముందు భయంగా కూర్చొని ఆయనైనా తన కూతురి మీద దయ తెలిసి శ్రీధరానికి పెళ్లి చేయిస్తాడని బావగారు అన్న. దైన్యం ఆవేదన అంతా ఒక్క మాటలో పడి సోమరాజు ఏం చెప్పబోయే రామదాసు గారికి తెలుసు. ఆయనకి ఇదే వినే ఓపిక కూడా లేదు. చాలు, ఇంకేం చెప్పకు, వాటి జోలికి పోకు, నా జోలికి రాకు. అది కాదు బావగారు, వాడికి స్త్రీ జాతి మీద నమ్మకం పోయి నాకు మనుషుల మీదే నమ్మకం పోయి. వస్తోంది మామగారు. నీకైనా ఎవరికైనా కావలసింది శ్రీధరం కాదు, వాడి వెనక్క ఉన్న డబ్బు. బయలుదేరారు. దానికోసం మళ్ళీ వాడికి ఉచ్చు బిగించాలి. కావాలంటే ఎంత డబ్బైనా సరే తీసుకెళ్ళి నీ పిల్లకు నీ ఇష్టం వచ్చిన తోట పెళ్లి చేయిపో. సోమరాజుకి ఆఖరి ఆశ కూడా పోయి కూతురికి పెళ్లి కాదన్న దిగు గుండెలు బరువెక్కేలా చేసేది లేక తనని తాను తిట్టుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు. సోమరాజు దిక్కుతోట కాంట్రాక్టర్ ఇంటికొచ్చి కుర్చీలో దిగారు పడి అల్లుడు కాదన్నాడు, బావగారు వీల్లేదన్నాడు. ఇక తన కూతురి పెళ్లి కాంట్రాక్టర్లా మహామేధావి తప్ప మరెవరూ చెయ్యలేరను. కాంట్రాక్టర్ సోమరాజు కొబ్బరి బొండం చిన్ను ఇచ్చి ఒళ్ళు కాస్త వేడెక్కేలా చేసి కాంట్రాక్టర్ ఇంటి బయట కన్ను పొడుచుకున్న కనబడని చిమ్మ చీకటి పెళ్ళి అవుతుందా లేదా అన్న సోమరాజు ఆశ నిరాశల్లా మినుకుమనే నక్షత్రం. ఇంట్లో మాత్రం కాంట్రాక్ట్ అమోఘ తెలివితేటల దీపాల ఆ వెలుగులో నుంచొని బొండాన్ని తాగి రాజుగారి బామ్మర్దికి కనపడుతుంది. అది ప్రస్తుతం తన క్షేమం కాదని దూరం ఆలోచించిన జోగినాథం స్తంభం చాటున నిలబడి ఎవరూ చూడటం లేదన్న ధైర్యం సీసాలో జిన్ను సగం పైగా బొండల్లో పోసేసుకొని పిల్లికి చెలగాటం ఎలక్కి ప్రాణ సంకటం అన్న సామెతకి సరిపోయే ఫోటోగ్రాఫులాగా చిదానందంగా కాంటాక్ట్ చింత ముద్దుల
సోమరాజు ఉన్నాడు. ఎలకని భోంచేసే ముందు పిల్లి చేసే దైవ ప్రార్థనలా ప్రారంభించాడు కాంట. వెనకడికి ఇష్టమూర్తలారు స్వయంగా ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోరా భక్త అంటే మా మేనమా చెవులో ఎంటుకలు మెరిపించి ప్రతిమాది నే చూసుకుంటానన్నాట. అట్టాగుంది నీ కథ. దానికి ఇలాకులు నీ కూతురుకు పెళ్ళి 2 నేను చేయిస్తానంటే అక్కర్లేదు, మొదటిది చాలన్నారు. 2వది నేను చూసుకుంటానన్నావు. ఏం చూసుకున్నావు? కాంట్రాక్టర్ బతిమాలి ప్రతి మాట సోమరాజు వింటున్నా. ఏం చెప్పాలో తెలియక మాట్లాడక ఊరకు. కాంట్రాక్టర్ సోమరాజు అంతగా ఇబ్బంది పెట్టేయటం జోగినాథానికి నచ్చల. బోండా ఒక మూల జాగ్రత్త చేసి వెలుగులోకి వచ్చాడు. అయ్యా, అయిపోయిందేదో అయిపోయింది. కర్తవ్యం ఆలోచించి కాండ జరిపించ. శ్రీవారు ఘటన సమర్పరుచుకుంటే ఏమైనా చెయ్యగలరు అన్నాడు విష్ణుమూర్తిని కీర్తించే దగుల్బాజీ. ఎంగాడు సబ్బు అంటుతోనే సబ్బు అక్కడుంటాయి మా ఇంట్లో. అది ఇక్కడే ఉండాలి. వాళ్ళు ఎక్కడో మన్నాడు. జోగినాథం ఈ మాట అని కాంట్రాక్టర్ని పొగిడేస్తాడని ముందే గుర్తించారు. భజన దూరంగా చీకట్లోంచి భజన చేస్తూ కాంట్రాక్టర్ని హెచ్చరించి జోగినాథం 2 చేతులు దండం పెట్టేసరికి వాళ్ళు చీకట్లో కలిసిపోయారు. కాంట్రాక్టర్ నవ్వుకున్నాడు. ఇంత విషాదభరిత సన్నివేశాల్లో ఇంచుకంత వినోదం సృష్టించగలిగిన తన తెలివిత. తాలి తంపడం తేలికే, కట్టడం అంటే మాటలేటి కరుసవుద్ది. 2 లక్షలు గుమ్మరించాలన్నాడు. తీరిగ్గా జిన్ను తాగుతూ 2 lakhs టూ మచ్. మళ్ళీ తెచ్చామమ్మా, ఎక్కడో పెట్టింది అమ్మాయి. కానీ మా సోమరాజు కంగారు కాంట్రాక్టర్కి సహించల. తన సొమ్మేదో పోయినట్టు బాధపడతాడేమిటనుకున్నాడు. యోగినాథాన్ని సాక్ష్యానికి పిలిచాడు. పోయేది రాజా రామదాసు గారి సొమ్మని గుర్తు చేయి. ఇలా రావో, అసలు మన వ్యవహారమేంటి, మన బతుకేంటి ఆలోచించాలి గంద. ఇంటో మేనరికాన్ని కాదని ఆడు పరాయి పిల్లని పెళ్లి చేసుకొని అప్పుడే పోయింది మనకి మన పిల్లకి ఉన్న వాల్యుయేషన్. ఆ వచ్చిన దాని తాడు తెంచామే అనుకోండయ్యా. అప్పుడైనా ఈడు దాన్ని పెళ్ళాడతానన్నాడా? లేదే. ఇక మరెవడు చేసుకుంటాడు దీన్ని? ఆడలాగుంచు అదలాగుంచు. అసలే మినిస్టరీ అంతంత మాత్, మన ఇస్తరి అంతంత మాత్ అంటూ సెక్రటరీకి సైగ చేసి సెక్రటరీ సోమరాజు డ్యాన్స్ పిల్లని కలిపి తీసిన ఫోటో అవసరం గుర్తించి డజను కాపీ సగౌరవంగా కాంట్రాక్టర్కి అందించాడు. అది చూడగానే సోమరాజు గుండె గుబేరు. అంజధా శరణం నాస్తి అని కాంట్రాక్టర్ కాళ్ళు పట్టేసుకోవాలన్నంత కుతూహలం. కానీ కాస్త దర్జా మీసాల వెనక తొంగి చూసి ఆగిపోయి కోపంగా ఫోటో చించి కింద పడి, ఫోటో నెగటివ్ తన చేతిలో ఉండగా కాపీలు ఎన్ని చించితే ఏం లాభమని కాంట్రాక్టర్ నిబ్బరంగా కూర్చు. ఇస్తరీ చింపేస్తే చెరిగిపోదో, చెరిపితే చెరిగిపోదు అని చేత చించితే సుఖం లేదు. అక్కడాడలా వచ్చేస్తానే ఉంటాడు, మనకిలా వచ్చేస్తానే ఉంటాయి అని సోమ రాజకీయ గాథ అంతం చేశారు.
సోమరాజు కాంట్రాక్టర్ గుప్పెట్లో గిలగల్లాడటం జోగినాథం మనువనెత్తడంతో చూడగలి అతనికి సోమరాజు మీద జాలిపడి కాంట్రాక్టర్ గుప్పెట్లో ఒక వేలు తీసి సోమరాజుకి ఊపిరి పొయ్యాలనుకోండి. మీరన్న 2 లక్షలే ఇచ్చారనుకోండి. శ్రీధర బాబు మొండికేసి కూర్చున్నాడే, అతను ఎలా ఒప్పిస్తారు మరి అని. కాంట్రాక్టర్ అడగక వరమిచ్చే వేల్పుల మొసలి పట్టు నుంచి గజేంద్రుని తప్పించే విష్ణుమూర్తుల వారిల ఏ అస్త్రం చేత లేకుండా కేవలం బొండాంతో లేచి నుంచను. ఆడు కాకపోతే ఆడు బాబుని ఒప్పిస్తా. అసలు ఆ మాటకొస్తే కుర్రాడు ఇండియాలోనే ఉన్నాడు. అమ్మా బాబు ఫారిన్ దేశాలు గుళ్ళు గోపురాలు చూడ్డానికి టెంపరీగా ఆడిక్కడికి వచ్చాడు. అంచేత మీరు నయ్యంటే రేపే పెళ్లి ఏర్పాటు చేస్తారు. కాంట్రాక్టర్ వాగ్ధోరణి, ఆ గాంభీర్యం అన్నీ చూసేసరి సోమరాజుకి నమ్మకం కూతురి పెళ్లి అయిపోతుందనే ఆశాకలి. కుర్రాడు బుద్ధిమంతుడేనా అన్నాడు. అసలు సిసలు ఆడపిల్ల తండ్రి బంగారం అన్నాడు కాంట్రాక్టర్. పిల్లని జాగ్రత్తగా చూసుకుంటాడా? మేలిమి బంగారం. కాంట్రాక్టర్ మెలుకుమనే నక్షత్రాల సాక్షి. మా 2 కాక ఆడికో లచ్చ ఇచ్చేస్తే దమ్మిడి కరుసు లేకుండా రేపే రిజిస్ట్రార్ ఆఫీసులో పెళ్లి చేయించేస్తా అన్నాడు తన పొదుపు ఉద్యమాన్ని గవర్నమెంట్ వారి ఆమోదం జోడిస్తే. 2 చేశాడు. ఎక్కడి నుంచి తేనయ్యా అన్నాడు సోమరాజు. ఆ సొమ్ము తన బాబుది కాదన్న సంగతి మళ్ళీ మర్చిపోయి. అయ్యా ఉండండి బాబు, అలా కానివ్వండి అని సోమరాజు తరపు జగన్నాథం మాట ఇచ్చాడు. అద్గది ఆ గొడవ మాకు వదిలేసేయండి యోగినాథం. ఆ బంగళాకి నన్ను పెద్ద మేనేజరు ఏం చేయి, పవర్ ఆఫ్ అటార్నా నా పేరు రాయించేయి. ఈ పని నువ్వు తప్ప ఈ భూమి మీద ఇంకెవరూ చెయ్యలే. పొగడుతోంది కాంట్రాక్టర్ అని గుర్తించలేక చీకట్లో భజన కొనసాగి. తనకే భజన కొడుతున్న వాళ్ళ మీద కాంట్రాక్టర్ మరీ కోపం. ఒరే ఓన్ని సగదరగా ఉండహే అని వాళ్ళని గదమంచి, నువ్వే సమర్థుడివి, నువ్వే చేయించాలి అన్నాడు జోగినాథం చేతి వేళ్ళు పట్టుబడి. దానికే పొంగిపోయిన జోగినాథం, నిమిషాల మీద చేయించేస్తాను బాబు అన్నాడు. ఎవర్రా అక్కడ? జోగినాథం గారికి బొండామన్నాడు కాంట్రాక్టర్. జోగినాథానికి ప్రొహిబిషన్ ఎత్తేస్తూ కాంట్రాక్టర్ అన్న మాట ప్రకారం తన 2 కాక పెళ్లి కొడుకిచ్చే లక్షతో సంతృప్తి పడి నిజంగా దమ్మిడి ఖర్చు లేకుండా రిజిస్ట్రార్ ఆఫీసులో పెళ్లి ఏర్పాటు చేశాడు సోమరాజు. ముఖం దీపంలా వెలిగిపో. కాంట్రాక్టర్ సెక్రటరీ పెళ్లి పెద్ద ఎందుకైనా మంచిదని సంతకాల కార్యక్రమం నుంచి జోగినాథం తప్పించుకున్నాడు. రిజిస్ట్రార్ వధూవరుల సంతకాలు తీసుకొని వధువు సుధా వారిని మొగింది కాక వారిని దేశాలే జయించినంత ఆనందంగా ఉంది. రామరాజు గారు దస్కత్తులైపోయాయి. ఆ ఫీజు కాస్త ఇచ్చేస్తే అన్నాడు సెక్రటరీ దక్షిణ కోసం తొందర పెట్టే పురోహితుడిలా. ఫీజు కట్టాంగా అన్నాడు సోమరాజు. రిజిస్ట్రార్ ఇచ్చిన రసీదు తరుము. కాంట్రాక్టర్ ఆశ్చర్యపోయాడు. సోమరాజు మతి మరుపు జ్ఞానం. ఆ ఫీజు కాదండి, మనం అనుకున్న లచ్చ టైం ప్రకారం అన్నీ బెడకట్టక జరిగిపో. అల్లుడి అంతర్వేది కాదు, అమెరికా అన్న. సోమరాజు మళ్ళీ మాట్లాడకుండా ముడుపు కట్టిన సొమ్ము కాంట్రాక్టర్కి ముట్ట చెప్పి కాంట్రాక్టర్ ఒక క్షణం సోమరాజు మీద అసూయ అభినయించ. నీ పని బాగుందయ్యా, రేపటి నుంచి అన్నీ కనకాభిషేకాలు. అల్లుడు గారు నిన్ను అమ్మాయిని
అందరం ఎక్కించేస్తా. అందరమే దాని బెర్రగా విమానం ఎక్కడం విదేశాలు ఎగరగటం అన్నాడు సోమరాజు. ఈ పైలోకానికి పంపించేస్తా. ఆ మాటకి సోమరాజు కూడా కాస్త ఒళ్ళు పెరిగి ఆనందం. ఇంతలో అల్లుడుగా థ్యాంక్ యూ అని రిజిస్టర్తో ఫారిన్ భాషలో మాట్లాడటం వినబడి కాంట్రాక్టర్ విదేశీయుల ముందు వినయం అవసరం అన్నట్టు నుంచున్న సదర్ ఫారినరు ఒక్కసారి ముఖ ప్రదర్శన చేసి అతగాడు నిత్య పెళ్లి కొడుకు కృష్ణ తాళి కట్టి పెళ్లి చేసుకొని కట్నం డబ్బుతో దౌడి తెయ్యటం కాకుండా తండ్రి లాంటి కాంట్రాక్టర్ సమక్షంలో ప్రభుత్వ విధిని విభాగం జరగటంతో అంతకు ముందన్ని పెళ్ళిళ్ళు చేసుకున్న ఇదే తొలి పెళ్ళంతంత హుషారుగా ఉన్నారు. వధూవరులు దండలు మార్చుతారు. సోమరాజు కూతురు అల్లు కళ్ళలాడుతూ కనిపించేసరికి పెద్దరికం బాధ్యత అన్నీ గుర్తుకొచ్చి అల్లుడి చేతులు పట్టుకున్నాడు. అప్పగింతలు పెట్టి అల్లుడు గారు తల్లి లేని బిడ్డ పువ్వుల్లో పెట్టి పెంచా మీదే భారమ్మ. అలాంటి అప్పగింత తంతు అంతగా అలవాటు లేని కృష్ణ ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో నేనేం మాట్లాడాలి అని పోర్షన్ ఎరగని పాత్ర భార్య సైడు వింగులో చూసినట్టు కాంట్రాక్టర్ని చూసి నువ్వు నోరు విప్పి మాట్లాడితే చాలా ప్రమాదం, లోపలికెళ్ళు చాలు అన్నట్టు సైగ చేశాను. కృష్ణ దర్జాగా సుధని దగ్గరికి తీసుకొని అర్జెంటుగా హోటల్ రూముకి వెళ్ళిపోయా. అల్లుడి గారికి తెలుగు రాదా అన్నట్టు అమాయకంగా చూశాడు సోమ. మితభాషి అన్నాడు కాంట్రాక్ట్. సెక్రటరీ ముసి నవ్వులు నవ్వుతాడు. రాజా రామదాసు గారి బంగళాలు రవ్వంత కష్టం తెలియకుండా పాశ్చాత్య సంగీతంలో గడిచిపోయిన సుధకి ఇవాళ ఖరీదైన హోటల్ రూములో విరిసిన పద్మల్లా తెల్లారి. కృష్ణ గుండెల మీద లేచి గ్లౌస్ డోర్ కర్టన్ లాగేసరికి లోకమంతా తనలాగా మొగ్గబిడిన గులాబీ పువ్వుల ముచ్చటగా కనిపించి కృష్ణ ఫోన్లో సోమరాజు సుప్రభాతం పలి ఫోన్ సుధకి అందించి రాత్రంతా కృష్ణ ఇచ్చిన ట్రైనింగ్ ఫలితం సుధ చిలక పలుకులు పలికి డాడీ ఆయనకు అర్జెంటుగా 50,000 కాదు. ఎందుకమ్మా అన్నాడు సోమరాజు. డబ్బుతో ఏం చేస్తారు తెలియని తండ్రి పిల్లలు. ఆయనకి ఏవోవో కొన్నారు, నాకు నగలు కూడా అంది సుధ. నగలు తీసిన దంతపు బొమ్మల వగలు ఇక్కడ డాలర్లు చెల్లబడు, అందుకని అడగమన్నారు సంక్షిప్తంగా కారణం చెప్పి. అది కాదమ్మా, అల్లుడు అక్కడే ఉన్నాడా? సుధ కృష్ణ వంక చూసి ఇక్కడే ఉన్నారా లేదా అన్నది. కృష్ణని అడిగి తెలుసుకోవడం లేనన్నాడు కృష్ణ సుధని గుండె మీదకు లాక్కొని. లేరు డాడీ, స్నానం చేస్తున్నారు అంది సుధ. కృష్ణ తన ముంగురులను మునివేళ్లతో సవరిస్తున్న మత్తున మాటల్లో నిన్ననే కదమ్మా 1,00,000 ఇచ్చాను అన్నాడు సోమరాజు. అల్లుడు వినడం లేదన్న ధైర్యం. చెప్పాను కదా డాడీ అంది సుధ విసుగ్గా. కృష్ణకి కోపం వచ్చి సుధ నడుము దగ్గర గిచ్చారు. చక్కెరిగిలి సుఖం గిల్లిన మంట రెంటితో అని అనురాగ కేక పెట్టింది. ఆ కేకలో కోకిల కంఠం వెలబడి సోమరాజు ఒళ్ళు పొలకని. సరేనమ్మా సరే, పంపిస్తారని శోభన పెళ్లి కొడుకులా కులుకుతూ ఫోను పెట్టేశాడు సోమరాజు కూతురు. అల్లుడు చేసే శృంగారం ఫోన్లో కలబడిపోతుందన్న భయం. కృష్ణ ఫోన్ పెట్టేశాడు. సుధ భర్త కోరిక నెరవేర్చిన మహు పతివ్రతల ఆనందపడుతూ పక్క నుంచి లేచింది. మళ్ళీ ఫోన్ రింగ్ అయ్యేసరికి 50,000 ఫోన్లో వచ్చేసాయన్న తొందరగా తీశాడు కృష్ణ. హలో అన్న గొంతు గజేంద్రుడు గేంకారంలా వినిపడి పొద్దుటే ఎక్కడ దాపించాడ్రా ఈ కాంట్రాక్టర్ అంటూ సుధ అక్కడే ఉండి తన మాటలు వినడం క్షేమం కాదని బాత్రూంలోకి గుడ్ బై చెప్పేశా.
నేనేరా నిత్తి పెళ్ళి కొడక బాగా తెల్లారిపోయింది, ఇంకా పడుకోలేదే అన్నాడు కాంట్రాక్టర్. హోటల్ కౌంటర్ పక్కన ఉన్న ఏనుగు బొమ్మ కింద దేవేంద్రుడిలా నిలబడి తన సుఖ సంతోషాలు కాంట్రాక్టర్ 1000 కళ్ళతో కనిపెట్టి చూస్తున్నందు కృష్ణకి సంతోషం కలిగి ముసిముసిగా నవ్వా. ఆ నవ్వుని కాంట్రాక్టర్ భరించలేకపోయి వెంటనే ఆర్పెయ్యకపోతే ఆ నవ్వు పెరిగి పెద్దదై వెరగబాటు నవ్వుగా మారే ప్రమాదం ఉందని అనుకున్నాడు. దీని సిగ్గ బెర్రగా నువ్వు కుషాలుగానే ఉంటావు, పరగడుపుని అరలచ్చ పట్టేశావు ముసిలోడి దగ్గర అని గద్ది. కాంట్రాక్టర్ సంతోషం గమనించడం వరకు బాగానే ఉంది, కానీ మావగారిని 1,00,000 అడిగిన అరక్షణలు ఆ సంగతి కాంట్రాక్టర్ తెలిసిపోవటం మాత్రం కృష్ణకి నచ్చల. నా సంగతి నువ్వేం చేశావు, నాకేమిచ్చావు అన్నాడు కోపంగా. నేను నీకేమిచ్చావని కాదు క్వశ్చన్, నాకు నువ్వే విచ్చుకుంటావన్నది పాయింట్. ఇప్పుడు వచ్చే 50లో 50%, 25,000 నాకు జమ కట్టేయి అన్నాడు కాంట్రాక్టర్ దాష్టీగా. కష్టమంతా నాదీను అన్నాడు కృష్ణ బందిపోటు కార్మికుడు. ఓసోస్ అంత కష్టపడిపోతున్నావేంట్రా, శోభల పెళ్లి కొడకు, ఎదవయేసాలెయ్యకు, ఎక్కడి నుంచో కాదు నీ రూము కింద నుంచే మాట్లాడుతుంది అన్నాడు కాంట్రాక్టర్ తన కళ్ళు మూసి. ఏ కార్యం చెయ్యలేవని ఖచ్చితంగా చెప్పి కృష్ణకి ఒళ్ళు మండిపోయి, కానీ ఏం చెయ్యగలక కాంట్రాక్టర్ నెత్తిన నన్నింత కసిగా నేలను తన్ని కూరుకున్నారు. సంగీత లక్ష్మి. నది నిర్మలంగా ప్రవహిస్తోంది కాలంలో. నది ఒడ్డున ఉన్న పూజారి గారి కుటీరం ప్రవహిస్తున్న నదిని ప్రశాంతంగా చూస్తారు. పూజారి గారు లక్ష్మి కాన్పు తేలిగ్గా కావాలని, ఆమె క్షేమంగా ఉండాలి ప్రతిరోజు భగవంతుణ్ణి ప్రార్థిస్తూనే అవాళ సూర్య నమస్కారం చేస్తుండగా నదిలో నీళ్లల చల్లటి మాట వినబడి, అయ్యవారు అయ్యవారు, అమ్మాయి గారికి కవల. పూజారి గారికి ఆనందం కెరటల్లాగా పొంగి పరుగుల గుమ్మం దగ్గర ఒక అమ్మాయి ఒక అబ్బాయి అంది మంత్ర శుభం అన్నారాయ్. సంతృప్తిగా కవల వంక చూసి లక్ష్మి గతం గుర్తొచ్చి, అబ్బా ఇద్దరు అన్నాడు శ్రీధరం తలపట్టి. అమ్మో అందిత. ఆనాటి జగడం నిజమై ఆయన మాటే నెగ్గింది. లక్ష్మికి నవ్వొచ్చి అంతలో మామగారి మాటలు గుర్తుకొచ్చాయి. నవ్వు ముఖం మారిపోయి విషాదం ఆవలి. అమ్మా లక్ష్మి, 4 రోజులు పోయాక మీ అమ్మగారిని తీసుకొని పురిటికి ఇక్కడికే వచ్చేసాయి అన్నారు అవారు. పురిటికే కాదు కవలలు పుట్టారు. మీ వంశం మీ గౌరవం నిలబెడతారని బిడ్డలు కలిగాక కూడా మామగారి దగ్గర వెళ్ళలేని స్థితిలో ఉంది. తన జీవితంలో ఒక్కటే వెలుగు, ఒక్కటే ఆశ, పిల్లలు. వారి వంకే చూస్తూ ఉండిపోయి భవిష్యత్తు కనబడుతుందన్న నమ్మకం. రేపు 9వ భాగం, అంటే పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవ్వటం, వాళ్ళ సంగతి అంతా కూడా రేపు వస్తుంది.